నమస్కారం. ఈరోజు సుఖీభవలో వణుకుడు వ్యాధితో బాధపడుతున్నారా? మధుమేహానికి మంచి మందేది? పళ్ల రసాలు తాగుతుంటే రంగు తేలుతారా? సర్జరీ తర్వాత మళ్ళీ హెర్నియా వచ్చిందా? ఇంకా హెల్త్ టిప్. వయసు పైబడుతున్న కొద్దీ మన ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లిపోవటం సహజం. ఫలితంగా శరీరం మన స్వాధీనం తప్పుతూ ఉంటుంది. ముఖ్యంగా మలి వయసులోని వణుకుడు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. తన ప్రమేయం లేకుండానే తలంతా ఊగిపోతూ ఉంటుంది. చేతులు అదే పనిగా వణుకుతూ ఉంటాయి. చేతుల్లో దేన్ని స్థిరంగా పట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ రకమైన వణుకుడును డాక్టర్లు పార్కిన్సన్ వ్యాధిగా పిలుస్తారు. జీవితపు ఆఖరి దశను దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులతో పాటు బొటాక్స్, లేజర్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి సరికొత్త చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వణుకుడు వ్యాధికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పైబడుతున్న కొద్దీ హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి సమస్యల తాకిడి పెరగటం సహజమే. అయితే నిత్యం మందులు మింగుతూ ఆరోగ్యకరమైన జీవన సరళిని అనుసరించటం ద్వారా ఈ మొండి జబ్బులతో చాలా వరకు మలి వయసు జీవనాన్ని హాయిగానే గడిపేయచ్చు. కానీ కొన్ని రకాల జబ్బులు మాత్రం వృద్ధాప్యాన్ని మరీ దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. పార్కిన్సన్ వ్యాధి అలాంటిదే. దీన్నే వాడుకలో వణుకుడు వ్యాధి అని పిలుస్తాం. ఈ జబ్బు బారిన పడ్డప్పుడు విశ్రాంతి సమయాల్లోనూ ఒళ్లంతా ఒకటే వణికిపోతూ ఉంటుంది. చేతులతో దేన్ని కుదురుగా పట్టుకోలేకపోతుంటారు. చొక్కా బొత్తాలు పెట్టుకోలేరు. కాఫీ కప్పును పట్టుకోలేరు. చేత్తో పెన్ను పట్టుకుని రాయటం అంటే ఒక యజ్ఞమే. వయసుతో పాటు మెదడులోని నాడీ కణజాలం, న్యూరాన్ల వ్యవస్థ క్షీణించిపోవటంతో వణుకుడు వ్యాధి మొదలవుతుందని చెబుతారు నిపుణులు. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది బ్రెయిన్కి సంబంధించిన డీజెనరేటివ్ డిసీజ్. ఇది యూజువలీ ఏజ్ రిలేటెడ్గా చూస్తూ ఉంటాం, అంటే 60+ వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. మన బాడీ కదలికలకు కావాల్సిన డోపమిన్ అనే న్యూరోకెమికల్ని ప్రొడ్యూస్ చేసే నరాలు ఎండిపోవడం మూలంగా పార్కిన్సన్స్ డిసీజ్ అనేది వస్తుంది. పార్కిన్సన్స్ డిసీజ్ సిమ్టమ్స్ అనేవి మనం ప్రధానంగా 2 కేటగిరీస్లో చెప్పుకుంటూ ఉంటాం: మోటార్ సిమ్టమ్స్, నాన్ మోటార్ సిమ్టమ్స్. మోటార్ సిమ్టమ్స్లో ప్రధానంగా ట్రెమర్, రిజిడిటీ, బ్రాడీకైనీసియా, పోస్చరల్ ఇన్స్టెబిలిటీ. ట్రెమర్ అంటే వణుకుడు, అంటే చెయ్యి కాలు షేక్ రావడం. ఫస్ట్ ఒక సైడ్తోనే మొదలవుతుంది. ఒక ఫింగర్, బొటన వేలు అది ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని పిల్ రోలింగ్ ట్రెమర్ అని అంటాం. సో గ్రాడ్యువల్గా చేతి నుంచి ఆపోజిట్ హ్యాండ్కి 2 కాళ్ళల్లోనూ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పార్కిన్సన్స్ ట్రెమర్ అనేది ప్రధానంగా రెస్ట్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. సో ఇనిషియల్గా రెస్ట్ ట్రెమర్ అని అంటాము. నెక్స్ట్ బ్రాడీకైనీసియా ఆర్ ఎకైనీసియా. బ్రాడీకైనీసియా అంటే కదలికలు తగ్గటం. కదలికలు పూర్తిగా తగ్గిపోయి మనిషి అస్సలు కదలలేని పరిస్థితిలో ఉంటే దాన్ని ఎకైనీసియా అని అంటాం. స్నానం చేయడానికి ఇదివరకు 10 నిమిషాలు పట్టేది ఇప్పుడు గంట అయినా సరే ఆయన వల్ల కావట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇలా చిన్నగా మొదలయ్యి గ్రాడ్యువల్గా పెరుగుతూ అన్ని యాక్టివిటీస్ కూడా స్లో అయిపోవటం మనం చూస్తూ ఉంటాం. థర్డ్ రిజిడిటీ అంటే మజిల్స్ అన్నీ స్టిఫ్గా అయిపోవడం. సో చేతుల్లో కాళ్ళల్లో స్టిఫ్నెస్ రావటం మూలంగా అసలు కదలికలు అనేవి ఇంకా కష్టమైపోతూ ఉంటాయి. దీనితో పాటు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. మాటలో తేడా వస్తుంది. మింగటం కూడా కష్టమవుతుంది వాళ్ళకి. నీళ్లు తాగడానికి కానీ ఫుడ్ తినడానికి కానీ గుటక వేయలేరు. హ్యాండ్ రైటింగ్లో మార్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మోటార్ సిమ్టమ్స్. నాన్ మోటార్ సిమ్టమ్స్కి వస్తే ప్రధానంగా డిప్రెషను, యాంగ్షియస్గా ఉండడం, ఆటోనామిక్ డిస్టర్బెన్సెస్ అంటే యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బంది, యూరిన్ అర్జెంటుగా రావడం, బాత్రూమ్కి వెళ్ళే వరకు ఆపుకోలేకపోవడము, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము, సెక్షువల్ డిస్ఫంక్షను, ఇవన్నీ కూడా నాన్ మోటార్ సిమ్టమ్స్లో భాగం. మానవ శరీరంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అవయవం మెదడు. శరీరంలో ప్రతి కదలికకు మస్తిష్కం నుంచి వచ్చే సంకేతాలే కారణం. మరి ఇంతటి ముఖ్యమైన మెదడులో అనుకోకుండా జరిగే మార్పులు శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. మెదడులోని బేనల్ గాంగ్లియా అనే ప్రదేశంలో జరిగే మార్పులతో పాటు డోపమిన్ అనే రసాయనం తగ్గిపోవడంతో పార్కిన్సన్ వ్యాధి తలెత్తుతుంది. ఈ వ్యాధి వల్ల శరీరం బిగుతుగా మారిపోయి కాళ్ళు, చేతులు, వేళ్ళు అప్రయత్నంగా వణుకుతూ ఉంటాయి. పార్కిన్సన్ జబ్బు ముదిరే కొద్దీ నాలుక, పెదాలు కూడా వణకటం మొదలవుతుంది.
ఆలోచనలు మందగిస్తాయి. రాను రాను జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. 50 ఏళ్ల పైబడిన వారిలో వణుకుడు జబ్బు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో పార్కిన్సన్ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. పార్కిన్సన్స్ జబ్బు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. సో ఈ జన్యుపరమైన కారణాల మూలంగా వచ్చిన పార్కిన్సన్స్ని ఫెమిలియల్ పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాము. మామూలుగా కంటే కూడా ఈ ఫెమిలియల్ పార్కిన్సన్స్లో సిమ్టమ్స్ అనేవి చాలా ఎర్లీ స్టేజ్లో, అంటే 30s 40sలో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ కారణం కనుక మనం ఖచ్చితంగా ఏది అని పిన్ పాయింట్ చేయలేకపోతే దాన్ని ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం. ఈ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్లో ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ మూలంగా ఆల్ఫా సైన్యూక్లిన్ అనే ప్రోటీన్ సెల్స్లో పేరుకుపోతూ ఉంటుంది. ఆ పేరుకుపోయిన క్లమ్స్ని మనం లూయి బాడీస్ అని అంటాం. ఆ లూయి బాడీస్ అనేవి సెల్స్కి టాక్సిక్గా ఉంటాయి. సో సెల్ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది. సెకండరీ పార్కిన్సన్స్ డిసీజ్. సెకండరీ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే వీటిలో పోస్ట్ ట్రామాటిక్ పార్కిన్సన్స్, పోస్ట్ ఎన్సెఫలైటిక్ పార్కిన్సన్స్, టాక్సిన్ ఇండ్యూస్డ్ వాస్క్యులర్ పార్కిన్సన్స్ అని 4. పోస్ట్ ట్రామాటిక్ అంటే రిపీటెడ్ హెడ్ ఇంజరీ మూలంగా వచ్చే పార్కిన్సన్స్. కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే బాక్సింగ్, ఫుట్బాల్, హాకీ ఇట్లాంటి వాటిల్లో రిపీటెడ్గా హెడ్ ఇంజరీస్ అవటం మూలంగా కూడా పార్కిన్సన్స్ లక్షణాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ఎన్సెఫలైటిక్ అంటే మెదడు వాపు మూలంగా ఒకవేళ బేసల్ గ్యాంగ్లియా రీజన్లో డ్యామేజ్ అయితే కనుక వీళ్ళకు కూడా పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని పోస్ట్ ఎన్సెఫలైటిక్ పార్కిన్సోనిజం అని అంటాం. అలాగే కొన్ని డ్రగ్స్ మూలంగా, మనం సైకియాట్రీకి వాడే మందుల మూలంగా, కొన్నిసార్లు హెడేక్ వాడే మందులు, కొన్నిసార్లు గ్యాస్ట్రైటిస్కి వాడే మందుల మూలంగా కూడా ఈ పార్కిన్సన్స్ లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మనం డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్స్ అని అంటాం. కొన్ని టాక్సిన్స్ ఎక్స్పోజర్ అంటే కార్బన్ మొనాక్సైడ్, మ్యాంగనీస్ డస్ట్కి ఎక్స్పోజ్ అవటం, వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అవటం మూలంగా కూడా పార్కిన్సన్స్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వాస్క్యులర్ పార్కిన్సన్స్. మనకి చిన్న చిన్న రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోవటం మూలంగా బ్రెయిన్లో వైట్ మ్యాటర్ డ్యామేజ్ అనేది తీవ్రంగా వచ్చినప్పుడు వాటి మూలంగా కూడా పార్కిన్సన్స్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. దీన్ని వాస్క్యులర్ పార్కిన్సోనిజం అని అంటాం. అలాగే టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు కాకుండా అడిషనల్ ఫీచర్స్ తోటి పార్కిన్సన్స్ కనుక ప్రెజెంట్ అయితే దాన్ని అటిపికల్ పార్కిన్సన్స్ ఆర్ పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్స్ అని అంటాం. వాటిల్లో కొన్ని ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాలసీ, కార్టికోబేసిల్ డీజనరేషన్, మల్టిపుల్ సిస్టమ్ అట్రోఫీ అని అంటాం. మలి వయసులో వచ్చిపడి కదలికల్ని కకావికలం చేసి పారేసే పార్కిన్సన్ వ్యాధిని నిర్ధారించేందుకు ఖచ్చితమైన ల్యాబొరేటరీ పరీక్షలంటూ ఏమీ లేవు. డోపమైన్ ఇచ్చి మనిషి కదలికల్లో మార్పులు గమనించటము, బ్రెయిన్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. ఆధునిక వైద్యంలో వణుకుడు జబ్బుకి ప్రస్తుతం అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. మందులను వాడుతూ జీవనశైలిలో కొన్ని మార్పుల్ని చేసుకోవటం ద్వారా వణుకుడు వ్యాధి తెచ్చిపెట్టే ఇబ్బందుల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొందరికి ఆపరేషన్ చేసి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే పరికరాన్ని అమర్చటం ద్వారా కూడా వణుకుడు వ్యాధి తెచ్చిపెట్టే సమస్యల్ని చక్కగా నియంత్రించవచ్చు. మెదడులోని న్యూరాన్స్ కణాలని పునరుద్ధరించటం వల్ల పార్కిన్సన్ వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చనే విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పార్కిన్సన్స్ డిసీజ్ డయాగ్నోసిస్ అనేది ప్రధానంగా క్లినికల్గా చేసుకోవాల్సిందే. పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ప్రెజెంట్ అయినప్పుడు వాళ్ళు డీటెయిల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని మెడికల్ హిస్టరీ అంతా రివ్యూ చేసి ఒక నిర్ధారణకు వస్తారు. ఒకవేళ వేరే కారణాలు అంటే సెకండరీ కారణాలు అవన్నీ ఏమైనా రూల్ అవుట్ చేసుకోవాలంటే కొన్ని అడిషనల్ ల్యాబ్ టెస్ట్లు అనేవి ఆర్డర్ చేస్తారు. అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ట్రోడాట్ స్కానింగ్ కానీ చేస్తారు. సో పార్కిన్సన్స్ జబ్బులో ట్రీట్మెంట్ కోసం మనం సిండోపా కానీ లీవోడోపా కానీ వాడతాం. మన బాడీలో డోపమీన్ అనే న్యూరోకెమికల్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి ఎక్స్టర్నల్గా టాబ్లెట్స్ రూపంలో మనం లీవోడోపా, సిండోపా సప్లిమెంట్ చేస్తాము. అలాగే డోపమీన్ లాగా ఎఫెక్ట్ ఉన్న కొన్ని మాలిక్యూల్స్ ఇస్తాం. వాటిని డోపమీన్ యాగోనిస్ట్స్ అని అంటాం. అలాగే డోపమీన్ మెటబాలిజం అంటే ఆ డోపమీన్ బ్రేక్ డౌన్ని ఆపడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. వీటితో పాటు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కనుక యూరినరీ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా, మలబద్ధకం ఏమన్నా ఉన్నా సరే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కోఎగ్జిస్టింగ్గా డిప్రెషన్ ఉంటే డిప్రెషన్కి మందులు అవన్నీ కూడా వాడుకోవాల్సి వస్తుంది. వీటన్నిటితో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే యోగా అనేది పార్కిన్సన్స్ జబ్బులో చాలా ప్రూవెన్ ఎఫెక్టివ్నెస్ ఉన్న ట్రీట్మెంట్. దాంతోపాటు మెడిటేషన్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇవే కాకుండా పార్కిన్సన్స్లో ఈ మధ్యకాలంలో మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే డీబీఎస్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. పేషెంట్ ఒకవేళ
మనం పెట్టిన మెడిసిన్స్తో రెస్పాన్స్ అనేది సరిగ్గా లేకున్నా లేదా మెడిసిన్స్ మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి భరించలేనంత ఉన్నా సరే ఈ DBSకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో చిన్న ఎలక్ట్రోడ్ అంటే చిప్ లాంటిది మన బ్రెయిన్లో ఇన్సర్ట్ చేస్తారు. ఆ చిప్ ద్వారా మైనర్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది డెలివర్ చేస్తూ ఉండడం మూలంగా బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అయ్యి ఈ పార్కిన్సన్స్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. వణుకుడు జబ్బుకి చికిత్స అందకపోతే వ్యాధి ముదిరిపోయి పేషెంట్ పూర్తిగా అశక్తుడైపోతాడు. కాబట్టి పార్కిన్సన్ వ్యాధికి సకాలంలో చికిత్స అందేలా చూడాలి. మందులు మొదలుపెట్టాక జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. ఇంట్లో నడిచేందుకు, పడిపోకుండా ఉండేందుకు ఇంట్లోనూ బాత్రూంలోనూ తగిన మార్పులు చేసుకోవాలి. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు మానసికంగా కుంగిపోకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. తరచూ వారితో మాట్లాడుతూ ఉండాలి. జీవితంలోని గత జ్ఞాపకాలను గుర్తు చేయాలి. నెలకు 1-2 సార్లు ఆ వ్యక్తి పాత స్నేహితులను, బంధువులను కలిసేలా చూడండి. వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఉండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. వాకింగ్, తేలికపాటి బరువులు ఎత్తటం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయిస్తే మంచి గుణం కనిపిస్తుంది. మేని ఛాయ కాస్తంత తక్కువగా ఉన్నప్పుడు రంగు తేలడానికి మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. టీవీల్లో, పేపర్లో కనిపించిన ప్రతి క్రీముని, ఆయింట్మెంట్లని చర్మానికి పట్టిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే పళ్ల రసాలు తాగుతుంటే రంగు తేలుతామన్న నమ్మకంతో తరచుగా పళ్ల రసాలని తాగటాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. పళ్లల్లోని పోషక పదార్థాలు మేని ఛాయని పెంచుతాయని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? పళ్ల రసాలు తాగుతుంటే నిజంగానే చర్మం రంగు మెరుగుపడుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. చాలామంది అనుకుంటారు పళ్ళ రసాలు తీసుకుంటే చర్మంలో ఛాయ పెరుగుతుందని. మంచిదండి పళ్ళ రసాలు తీసుకోవడం. నా ఉద్దేశంలో నేనేం చెప్తానంటే, సీజనల్గా మీకు ఏదైతే పళ్ళు దొరుకుతాయో తప్పనిసరి పళ్ళు తీసుకోవాలి. హోల్ ఫ్రూట్ తీసుకోవాలి. రసం చేసుకొని తీసుకోవద్దు. హోల్ ఫ్రూట్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ ఫ్రూట్స్లో డిఫరెంట్ వైటమిన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. రసం తీసుకుంటే ఏమవుతుందంటే వాటిలో మామూలు హోల్ ఫ్రూట్లో ఇంకా మిగతా ఉన్న వైటమిన్స్ సగం పైగా రావు అన్నమాట. సో అందుకని హోల్ ఫ్రూట్ తీసుకోవాలి. ఈ రసం తీసుకోవటం మూలంగా చర్మానికే కాదు, ఒంటి లోపల కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చర్మం అనేది అందం కోసం అని మీరు అందరూ అనుకుంటారు, కానీ బేసిక్గా ఏంటంటే చర్మం ఇట్ ఈస్ ఎ మిర్రర్. ఇది ఒక అద్దం లాంటిది. మీ లోపల ఆరోగ్యం దాని మీద కనిపిస్తూ ఉంటుంది. మీ లోపల అవయవాలన్నీ ఆరోగ్యకరంగా ఉన్నాయంటే మీ చర్మం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అంచేత ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ మీ లోపల హెల్త్ కోసం ఎంత అవసరమో అలాగే చర్మం హెల్త్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ మనకు సర్జరీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. సంప్రదాయ సర్జరీకి భిన్నంగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో జెల్లెల్లాంటి మెష్ని అమర్చి సులువుగానే హెర్నియాను బాగు చేయగలుగుతున్నారు. అయితే కొంతమందిలో సర్జరీ తర్వాత కూడా మళ్లీ హెర్నియా రావటం అనేది కనిపిస్తుంది. రికరెంట్ హెర్నియాగా పిలిచే ఈ రకమైన పరిస్థితికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అంటే ఎక్కడి నుంచైనా ఒక వీక్ స్పాట్ నుంచి ఇంటెస్టైన్స్ కానీ ఒమెంటం కానీ బయటికి వస్తుంటే దాన్ని మనం హెర్నియా అని పిలవడం జరుగుతుంది. ఇన్సిషనల్ హెర్నియా అన్నది ఎప్పుడైనా ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత ఆ చోటులో వచ్చే హెర్నియాని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు డేటా తీసుకుంటే 10 నుంచి 20% మధ్యలో, అంటే 10 మంది ఇన్సిషనల్ హెర్నియా సర్జరీలు అయిన వాళ్ళల్లో 2 లేదా 1 ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అన్నది చూడడం జరుగుతుంది. అంటే రికరెంట్ అంటే ఆపరేట్ చేసిన దాని మీద మళ్ళీ రావడం అన్నదాన్ని రికరెన్స్ అంటాం. ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాస్కి ముఖ్యమైన కారణాలు, ఇప్పుడు పేషెంట్ మజిల్స్ అన్నవి మనం రిపేర్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ థింగ్ అయితే ఆ రిపేర్ ఎట్లానైతే చేయాలో అట్లా చేయకపోతే ఈ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన అబ్జర్వేషన్లో ఎప్పుడైతే మెష్ లేకుండా రిపేర్ చేస్తున్నామో వాళ్ళలో ఈ రికరెన్స్ రేట్స్ అనేవి చాలా ఎక్కువైపోవడం చూస్తున్నాం. ఇంకొకటి
సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. సర్జరీ తర్వాత పొట్ట లోపల ప్రెషర్ ఎక్కువైపోయింది, పేగు లోపల కదలికలు లేవు, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయింది అంటే వాళ్ళల్లో ఈ హర్నియాలు అనేవి ఎక్కువ రావడం చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, కొన్ని ఫాల్టీ టెక్నిక్ యూస్ చేయడం వల్ల, అక్కడ ఆ మజిల్ అన్నది నెక్రోస్ అయిపోవడం వల్ల హర్నియా ఫార్మేషన్స్ అనేవి జరగడం చూస్తున్నాము. సర్జరీ తర్వాత తలెత్తే హెర్నియా లక్షణాలు ఎలా ఉంటాయి? సాధారణంగా అన్ని హర్నియాల్లాగానే ఈ ఎక్కడైనా వీక్ స్పాట్ ఉంది, దగ్గిన లేకపోతే ముక్కిన ఈ స్వెల్లింగ్ అన్నది రావడం చూస్తుంటాం. పడుకుంటే మళ్ళీ ఆ స్వెల్లింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ చేసిన ప్లేస్లో వస్తుందో దాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియా అంటాము. దాన్ని రికరెంట్గా మళ్ళీ ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిందన్నప్పుడు రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అని పిలవడం జరుగుతుంది. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాను ఎలా నిర్ధారించుకుంటారు? నార్మల్ హర్నియాని ఎట్లయితే మనం గుర్తిస్తామో వీటిని కూడా అట్లానే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తిస్తాము. అయితే ఈ ఇన్సిషనల్ హర్నియాస్లో ఉన్నప్పుడు ఒకటే డిఫెక్ట్ అన్నది ఉండకుండా మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ లేదంటే సిటీ స్కాన్ లాంటిది కూడా అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ సర్జరీకి వెళ్లకుండా రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాను సరిచేయొచ్చా? చాలామంది వచ్చి అడిగేది మళ్ళీ ఆపరేషన్ లేకుండా మనం ఏమన్నా చేయొచ్చా, మందులతోని ట్రీట్ చేయొచ్చా అని. అయితే హర్నియా అన్నది మందులతో ట్రీట్ చేసే ప్రాబ్లం కాదు. ఇది ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని క్లోజ్ చేయాల్సిందే. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాను సర్జరీతో ఎలా సరిచేస్తారు? ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాస్లో సింపుల్ హెర్నియాస్ అండ్ కాంప్లెక్స్ హెర్నియాస్ అన్నది చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్సిషనల్ హెర్నియా 2 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉంటుందో ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డిఫెక్ట్ చుట్టూతా వైడ్గా మనం ఒకవేళ మెష్ని అమర్చగలిగితే అన్ని దిక్కులు కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు మళ్ళీ హెర్నియాలు రాకుండా మనం చూసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే 5 సెంటీమీటర్స్ కన్నా చిన్నగా ఉంటుందో హర్నియా వాళ్ళల్లో మాత్రం ఈ డిఫెక్ట్ని ఖచ్చితంగా క్లోజ్ చేసి మెష్ వేసి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎవరికైతే ఈ 5 to 8 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నారో వాటిని మనం కాంప్లెక్స్ హెర్నియాస్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ కాంప్లెక్స్ అబ్డామినల్ హెర్నియాస్లో దీంట్లో కూడా మళ్ళీ ట్రెడిషనల్గా మనం యూస్ చేసే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి మెష్ని అమర్చడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ హర్నియా మరీ పెద్దగుండి అబ్డామినల్ క్యావిటీలో ఉండాల్సిన పేగులు 25% కన్నా ఎక్కువ బయటకు వచ్చేసి ఉన్నాయి, డిఫెక్ట్ అంత పెద్దగుంది అన్నప్పుడు మనం ట్రెడిషనల్గా చేసే ఈ సర్జికల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళలో హెల్ప్ చేయవు. అట్లాంటప్పుడు మనం కాంపోనెంట్ సెపరేషన్ టెక్నిక్ అని చేయడం జరుగుతుంది. పోస్టీరియర్గా మయోఫేషియల్ లేయర్ ఉంటుందో ట్రాన్స్వర్సస్ అబ్డామినస్ మజిల్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ చేయడం వల్ల ఆ మజిల్ ఆ లేయర్ అన్నది స్ట్రెచ్ అవ్వడం వల్ల మధ్యలో మనం మధ్యలో దాకా తీసుకొచ్చి మిడ్ లైన్లో దాన్ని క్లోజ్ చేయగలుగుతాం. దాని మీద నుంచి మళ్ళీ మెష్ పెట్టి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాస్ అన్నవి అందరూ ఆపరేట్ చేసే ప్రొసీజర్స్ కాదు. దీనికి ఒక ఎక్స్పీరియన్స్ అన్నది కావాలి. ఈ పోస్టీరియర్ లేయర్ ఏదైతే మనం రిలీజ్ చేస్తున్నామో దాని మళ్ళీ పక్కన ఉండే న్యూరోవాస్కులర్ బండిల్ని, పర్ఫరేటర్ వెజల్స్ని వీటన్నిటిని మనం సేఫ్ గార్డ్ చేసి దాని తర్వాత రిపేర్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఈజిఫాయిడ్ నుంచి కింద ప్యూబిస్ వరకు ఆ మెష్ని యాంకర్ చేసి సైడ్కి ఎంత లాటరల్గా వెళ్ళగలిగితే అంత లాటరల్గా వెళ్ళి రిపేర్ చేయగలిగితే మళ్ళీ హర్నియా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండొచ్చు. హెర్నియా మళ్ళీ తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పొట్ట లోపల ప్రెషర్ ఎక్కువయ్యే ఏ పనిని చేయొద్దు, బరువులు ఎత్తడాలు లాంటివి చేయొద్దు. సింపుల్ వెయిట్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ దగ్గిన తుమ్మిన ప్రాపర్గా పొట్ట లోపల ఒత్తిడి ఎక్కువ అవుతుంది, మోషన్ ఫ్రీగా ఉండట్లేదంటే వెంబడే వెళ్ళి సర్జన్ని కన్సల్ట్ అయ్యి దానికి ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి ఏ మందులు వాడాలో అవి వాడితే అండ్ మళ్ళీ మజిల్ వీక్ అవ్వకుండా కావాల్సిన మాంసకృతులు ఏవైతే తీసుకోవాలో ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకొని సింపుల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటా ఉంటే మజిల్ వీక్నెస్ అన్నది, మజిల్ అట్రోపీ అన్నది ఉండకుండా మనం హర్నియా అన్నది మళ్ళీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే సాధారణంగా ఈ రికరెంట్ ఇన్సిషనల్ హర్నియాలు చేసిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అడుగుతారు. బేసిక్గా ఇంత వైడ్ డిసెక్షన్ చేసినప్పుడు మెష్ అన్నది అమర్చినప్పుడు లోపల సీరోమా ఫార్మేషన్ అన్నది ఉండొచ్చు. ఆ సీరోమాని కూడా మనం రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొని అవసరం పడితే ఎప్పుడైనా డ్రైన్ లాంటివి కూడా అమర్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకవేళ మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మటుకు మొత్తం పైనుండి కింది దాకా పెట్టిన
మెష్ని మొత్తం తీయాల్సి వస్తుంది. కాబట్టి రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాలో ఎవరైనా కానీ సర్జరీ తర్వాత ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. యాంటీబయాటిక్ ఎన్ని రోజులు వాడాలి చూసుకోవాలి. పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతారు కాబట్టి వాళ్ళకి సరిపడా ఏం మెడిసిన్స్ ఇవ్వాలో ఇవ్వాలి. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అన్నది అవగాహన ఉండి ప్రాపర్ సూపర్విజన్లో ఉంటే ప్రాబ్లమ్స్ అన్నవి తక్కువగా ఉండడం చూస్తున్నాము. అండ్ కొంచెం ఆ ప్రెషర్ బ్యాండేజ్ అన్నది మేము ఇస్తాము. తర్వాత కూడా అబ్డామినల్ బైండర్ లాంటిది దే విల్ హ్యావ్ టు కంటిన్యూ ప్రాబబ్లీ 3 to 4 months అన్న వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత తిరిగి హెర్నియా వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఎందువల్ల హెర్నియా వచ్చిందని తెలుసుకుంటే చికిత్స చేయడం సులువవుతుంది. అవసరమైతే తిరిగి సర్జరీ చేయడం ద్వారా హెర్నియాను బాగు చేస్తారు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పెదవులు చిట్లకుండా ఉండేందుకు 2 భాగాలు తేనె, 1 భాగం మీగడను తీసుకొని వీటికి 4-5 చుక్కల రోజ్ వాటర్ని కలపండి. ఈ మిశ్రమాన్ని తరచూ పెదవులకు పట్టిస్తూ ఉండండి. చలికాలంలో పెదవుల్లో పగుళ్లు రాకుండా ఉంటాయి.